ప్రీవియస్లీ అంటే మునుపటి కాలంలో ఏదైనా ఒక మల్టిప్లికేషన్ చేయాలంటే సపోజ్ 3 into 4 చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు 1 2 3 అలా 4 times. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈజ్ ఈక్వల్ 12 అని రాసేవాడు. యా, ఆ తర్వాత ఎప్పుడైతే మనం టేబుల్స్ బై హార్ట్ చేయడం జరిగిందో అట్లీస్ట్ 9 టేబుల్ వరకు వస్తే చాలా క్యాలిక్యులేషన్స్ ఇలా డాట్ మెథడ్ కాకుండా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ బిగ్గర్ నెంబర్స్ వస్తే సపోజ్ 998 ఈజ్ మల్టిప్లైడ్ బై 998 అన్నాం అనుకోండి. సో ఎన్ని డాట్స్ పెడతాం అక్కడ? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో దానికి గాను మన వేదిక పీరియడ్లో చాలా ఏళ్ళ కిందట, సంవత్సరాల కిందటనే మనకు కొన్ని మెథడ్స్ నేర్పించారు. అవి ఏంటి ఆ మెథడ్, ఎట్లా ఉంటుందో టుడే విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. ఓకే, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ స్మాల్ నెంబర్. సపోజ్ 9 ఈజ్ మల్టిప్లైడ్ బై 8 ఉన్నా, లేదా 7 ఈజ్ మల్టిప్లైడ్ బై 8 కానీ 9 ఉన్నదనుకోండి. దీన్ని ఎట్లా చేయాలి? టేబుల్స్ లేకుండా ట్రై చేద్దాం. టేబుల్స్ లేకుండా చేద్దామంటే ఫస్ట్ చూడగానే అసలు ఇది ఏం నెంబరు? ఒకటి 9, ఒకటి 8. దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ రెండు నెంబర్లు దేనికి దగ్గరగా ఉన్నాయి ఆలోచిస్తే ఏమంటారు? 10. సో ఇక్కడ బేస్ నెంబర్ వచ్చేసి 10 అనుకుందాం. ఏమనుకుందాం? బేస్ నెంబర్ 10. అందులో భాగంగా ఈ 9 అనేది ఇచ్చిన బేస్ నెంబర్ ఏదైతే 10 ఉందో దానికి తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 9 అంటే 1, అంతే కదా. 10 కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి 9. సో తక్కువకి మనం సింబల్ ఏం వాడతాం? జనరల్గా మైనస్ వాడతాం. ఎక్కువ ఉంటే ప్లస్ వాడతాం. సో దీనిని -1 అని పక్కన రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ 8 ఉంది. ఈ 8 బేస్ నెంబర్కి తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువే ఉంది. ఎంత తక్కువ ఉంది? 2 డిజిట్స్ తక్కువ. సో -2 అని రాసుకుంటాం. అవి అండర్స్టాండ్? క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పై నంబర్ని ఈ కింది నంబర్తో క్యాల్కులేట్ చేయాలి. అనగా 9 - 2 దట్ ఈజ్ 7. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ ఓవర్. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఈ కింది నంబర్ని పై నంబర్తో చేసినా ఒకటే. 8 - 1 7 వస్తుంది. మీరు ఎలా చేసినా మీకు డెఫినెట్గా రైట్ ఆన్సరే వస్తుంది. అయితే బేస్ 10 కాబట్టి ఈ 10లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 పెట్టేసుకోండి, ఫినిష్. సార్ మరి 9 8 70 కాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 1 2 2. ద ఆన్సర్ ఈజ్ 72 అని రాస్తాం. సో ఫైనలీ 9 8 72. ఇప్పుడు ఇది చూద్దాం. దీని బేస్ ఎంత ఇక్కడ కనిపిస్తుంది? 10. ఎందుకంటే 7 ఈజ్ క్లోజ్ టు 10, 9 ఈజ్ క్లోజ్ టు 10. 9 ఈజ్ క్లోజ్ టు 10. సో 7 అంటే -3 ఇక్కడ రాసుకుంటాము. అండ్ దీనికి ఏమో -1 అని రాసుకుంటాము. అనగా 7 - 1 దట్ ఈస్ 6. అవునా? లేదా 9 - 3 చేసినా కూడా 6 వస్తుంది. డెఫినెట్గా ఒకే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 10 కాబట్టి ఒక 0 పెట్టుకుంటాం. అవునా? నౌ సీ దిస్ వన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 అనగా 63 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది? సపోజ్ మీరు అంటారు సార్ ఇది 9 దగ్గరగా ఉంటేనే సరిపోతుందా లేక చిన్న నెంబర్లు ఉండొచ్చా? సపోజ్ 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 4 అనుకుందాం. విల్ టేక్ స్మాల్ నెంబర్. ఇది కూడా బేస్ 10. సో 5 అనగా ఏంటి? 5 తక్కువ ఉంది కాబట్టి -5 విల్ పుట్. 4 అంటే -6 విల్ పుట్. రైట్? మరి ఇది ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. సో 5లో నుంచి 6 తీసేస్తే -1 వస్తుంది. లేదా 4లో నుంచి 5 తీసినా -1 వస్తుంది. సెకండ్ ప్లేస్ ఏంటి? ఇక్కడ 0. రైట్? సో ఇక్కడ చూసినట్టయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 5s 30. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీరు చూడండి. 30లోంచి 10 తీసేస్తే 20. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి మెథడాలజీ. So it may be small number, it may be big number, but this method definitely useful for you. Suppose if I go numbers like 95 is multiplied by 96 లేదా 98 is multiplied by 89 ఇలా ఉన్నాయి అనుకుందాం. 2 different numbers. కానీ చూడగానే 90sలో ఉన్నాయి 80sలో ఉన్నాయి కాబట్టి దాని బేస్ 100 అనుకోవచ్చు కదా.
బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు 100. అయితే ఇది 100 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 5. పక్కన రాసుకోండి. ఇది 100కి తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 4. అంటే -4 రాసేసుకోండి. సో ఇంతకుముందు మెథడ్ ఏంటి? పై నంబర్ కింది నంబర్తో చేసినట్టయితే 95 - 4 ఏమవుతుంది? 91 అవుతుంది. లేదా 96 - 5 చేసినా 91 అవుతుంది. సో ఇంతకుముందు మనం ఏం చేసాం? సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ని ఏం చేసాము? ఒక 0 పెట్టుకున్నాం. ఎందుకు 0 పెట్టుకున్నాము? బికాజ్ అది బేస్ వాల్యూ 10 కాబట్టి, 10కి దగ్గరగా ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఇది 100కి దగ్గరగా ఉంది. దీని బేస్ నెంబర్ వచ్చి 100. 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2. పుట్ 2 zeros. అయిపోయిందా? ఇంకో స్టెప్ ఉందా? ఉంది. ఏంటిది అది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s are 20. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 9120. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు దిస్ వన్, ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద నంబర్. 98 ఈజ్ మల్టిప్లైడ్ బై 88 ఉంది అనుకో. దీని బేస్ వాల్యూ ఎంత? 10 100? 100. బేస్ ఈజ్ 100, నో డౌట్ ఇన్ దట్. అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ 2 అంటే -2. 100కి 2 తక్కువ ఉంది కాబట్టి. మరి ఇది ఎంత తక్కువ ఉంది? 12 -12 తక్కువ ఉంది. బికాజ్ 88 + 12 ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి. సో ఇప్పుడు మీరు చూడండి, 88 - 2 86, లేదా 98 - 2 ఆల్సో 86. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ ఓవర్. మిగతాది ఎన్ని సున్నాలు పెట్టుకుంటాము? 2. ఎందుకంటే ఇది 100కి దగ్గరగా ఉంది కాబట్టి. ఇస్ ఇట్? సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అండ్ 12 2s are 24 అనగా 8 6 2 4.